అందరికి పలు భాషల్లో నటించిన రాజ్ కుమార్ సాబ్ సిల్వర్ స్టార్ రాజ్ కుమార్ సాబ్ ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు నా ఐరిషా స్టూడియోకి. ప్లీజ్ వెల్కమ్ హిమ్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే సార్, మీరు బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు కదా, ఎన్నో తీశారు. మీ ఫ్యాన్స్ అందరు నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మూవీస్ తీశారు మీరు, అందరు ఫాలోవర్స్ కూడా పెరిగిపోతున్నారు. మరి వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళ పైన నాకేం అభిప్రాయం ఉంటుంది సార్, మీకు తెలియాలి కదా. నాకు తెలియాల్సిన అవసరం లేదు. నేను అఫ్కోర్స్ అజ్ అ హీరోగా చాలా మూవీస్ నటించాను. దట్ ఈస్ మై మేనరిజం అండ్ దట్ ఈస్ మై డ్యూటీ. చాలా మూవీస్ చేస్తుంటాను. సో వాళ్ళకి నా పైన అభిప్రాయం ఉండాలి కానీ నాకు వాళ్ళ మీద అభిప్రాయం ఉండడం ఏంటి సార్? మరి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, ఇప్పటికే చాలా మంది ఉన్నారు. నేను కూడా చూశాను మొన్న ఫేస్బుక్ లో, నమ్మలేకపోయాను. కొన్ని మిలియన్ల కొద్ది ఫాలోవర్స్. నాకు తెలిసి ప్రపంచంలో ఏ స్టార్ హీరో కూడా ఇంతమంది ఫాలోయింగ్ ఉండదు, ఫ్యాన్స్ ఉండరు. మీకు చాలా దూరం తీసుకెళ్తున్నారు మిమ్మల్ని, ఎంతో సిల్వర్ స్టార్ గా కూడా చేశారు. వాళ్ళ వల్లే మీరు ఇంతటి స్థాయికి వచ్చారు కదా. మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఫ్యూ వర్డ్స్ వాళ్ళకు ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక మంచి సినిమా రిలీజ్ చేయడం తప్ప నేను వేరే ఏం చేయలేను. వాళ్ళ కోసం ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ లేకుంటే ఎంటర్టైన్మెంట్ మూవీ మాత్రమే చేయగలను వారి కోసం. అంతా మించి అంటే కష్టం. ఇప్పుడు అంటే ఏమో చెప్పలేము. ఫ్యూచర్లో చేస్తే చేస్తాం కావచ్చు అంతే. సార్, మరి మీ పచ్చి దొంగ మూవీ చాలా ఇప్పటికి ఎక్కువ మిలియన్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి కదా. అవునవును. మరి మీకు ఆ పచ్చి దొంగ అనే షార్ట్ ఫిలిం ఎలా తీయాలనిపించింది? అది క్రెడిట్ గోస్ టు టోటల్లీ డైరెక్టర్ అండి. నేను చెప్పాను ఒకసారి, మీట్ అయ్యాను డైరెక్టర్కు. డైరెక్టర్ నాకు దెన్ సెడ్ దట్ వాట్ ఐమ్ సెడ్ ఈజ్ రాజ్ కుమార్ గారు మీరు ఇది మూవీలో చేయాలని అడిగారు. నేను ఓకే అని చెప్పాను. నాకు స్టోరీ నరేట్ చేశారు, నాకు చాలా నచ్చింది. అందుకే నా మూవీ చేశాను. నేను అనుకోలేదు చాలా పెద్ద హిట్ అయిందని. చాలా హిట్ అయింది, పెద్ద రికార్డు మీద రికార్డులు క్రియేట్ చేసింది. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. పచ్చి దొంగ అంటే పెద్ద హిట్ అది. సార్, మీరు మహేష్ బాబుతో సెల్ఫీ మూవీ తీశారు కదా, మరి మహేష్ బాబు కూడా చూసే ఉంటాడు యాక్చువల్గా. మరి మీ ఫీలింగ్, ఒకవేళ మహేష్ బాబు చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు చెప్పాలి సార్. చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్. చాలా బాగుంటుంది. మీరు యాక్చువల్లీ చూడడానికి హాఫ్ మ్యాన్ మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ కూడా ఉంటారు. మరి దీస్ వర్డ్స్ ఆర్ నాట్ మైన్ సార్, దీస్ ఆర్ యువర్ ఫ్యాన్స్. నాకు కూడా చాలా సార్లు అనిపించింది. ఫ్యాన్స్ కూడా చాలా పోస్టులు పెట్టారు, కామెంట్లు పెట్టారు. బట్ నేను చాలా ఫనీగా టేకప్ చేశాను దీన్ని. ఎప్పుడు అనుకోలేదు. ఓకే, ఎట్లయితే అట్లా దీనిపైన. మీ సినిమాలలో బుగ్గగాడు షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్దది కదా. అవునవును, ఇది నేను కూడా నమ్మలేకపోయాను. ఇండస్ట్రీ విషయం కాదు. బుగ్గగాడు చాలా పెద్ద హిట్. అది నేను దా సినిమా తోటి నేను వాళ్ళలోనే పెద్ద ఫాలోయింగ్గా ఎదిగిపోయినా అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఓకే, అడగండి. షార్ట్ ఫిలిమ్స్లలో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? ఈ బుగ్గగాడు షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చేసాయి దీనికి 2, అండ్ ఆస్కార్ అవార్డు కూడా ఇది వెళ్ళింది. బట్ లాస్ట్ మూమెంట్లో దీన్ని తీసేసారు. ఎందుకు ఏమో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఒకసారి ఆస్కార్ టీమ్ తోటి కూడా మాట్లాడతాను. నెక్స్ట్ టైం ఆస్కార్ అవార్డు వచ్చినట్టు చూస్తాను. బుగ్గగాడు ఇది వెరీ మెమరబుల్ ఇన్ మై కెరీర్. మీకు గనక బిగ్గెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే మీరు ఎలా? వెరీ హ్యాపీ. ఇంత మించి నేను ఏం చెప్పలేను. ఆఫ్ కోర్స్ ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. రఫ్గా ఒక 500 మూవీ చేసి ఉంటాను. తర్వాత అలీ రేంజ్ కూడా నటించాను. తర్వాత తమిళ్, కన్నడ చూద్దాం. లాస్ట్గా తెలుగు నాకు తెలిసి ఒక
ఇప్పటికైతే ఒక 15 మూవీస్లో నటించాను. ఫస్ట్ నెంబర్ 1 దొంగ, తర్వాత పచ్చి దొంగ, బుగ్గగాడు, మహేష్ బాబుతో సెల్ఫీ, పూల మోసగాడు, ఇట్లా అవును సార్, చాలా మోసగాడు మూవీ చాలా హిట్ అయింది. మరి మీ అభిప్రాయం? అందులో చాలా జోక్స్ ఉన్నాయంట కదా, అందరూ చాలా మంది మీ ఫ్యాన్స్ అందరు అయ్యే ఫాలోస్ అండ్ స్టేటస్లు అండ్ మోర్ ఎక్కడ చూసినా అలా కనబడుతున్నాయి. పూల మోసగాడు కారణం డైరెక్టరు అండ్ మళ్ళీ అందులో పనిచేసిన అందరి యాక్టర్స్ కూడా నేను స్పెషల్లీ ఛాన్స్ చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో అంతమంది యాక్టర్స్ లేనిది అసలు ఈ సినిమా లేదు. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం అందులో ఉన్న యాక్టర్స్ని బేస్ చేసుకొని చేసిన సినిమా ఇది. స్టోరీ మొత్తం అందులో యాక్టింగ్ టీమ్కే వెళ్తుంది పక్కా. మరి అందులో ఒక కామెడీ క్లిప్ చూద్దాము సార్, మీ కోరిక చూద్దాం. ఓకే, ప్లే చేయండి చూద్దాం. ఇంటర్వ్యూ బయట మీ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు మీతో కాల్ మాట్లాడడానికి కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కాల్ మాట్లాడదాం సార్. ఓకే సార్ చెప్పండి, గణేష్ సార్, సార్తో మాట్లాడండి. ఏం మాట్లాడతారు? హలో సిల్వర్ స్టార్ సార్నే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని మీరు? మేము న్యూ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, సినిమా చూసారా? మరి సినిమా చూడలేదు, కానీ మీరు సినిమాలలో పనిచేసి రాజకీయాలకు వెళ్ళి రాలి సార్. ఇప్పుడేనా? ఇప్పుడు కెరీర్ బాగుంది కదా, ఇంకా కొన్ని సినిమాలు చేశాక రాద్దాం అనుకుంటున్నాను. రాలి సార్, మీరు బియ్యం అవుతారు రాజకీయాలు చేస్తే. సరే చూద్దాం. ఇది ఈ ప్యాంట్ కూడా ఒక తీరు ఉంది, కాదు తర్వాత చూద్దాం. సరేనా? సరే సార్, మీరు బియ్యం అవుతారు సార్, మీరు నమ్మకం పడుంది. సరే మీ కృతజ్ఞతకు చాలా కృతజ్ఞతలు. ఈ సినిమాలు ఉన్న జోకులు బంద్ చేయండి సార్, మీరు కొంచెం అంతా. తప్పకుండా ప్రయత్నం చేస్తాను మీ కోరిక మేరకు. సరే, సిల్వర్ స్టార్ గుర్తుగా మన ఓటు. జై గణేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాలింగ్. పెద్ద ఫ్యాన్ లెక్క ఉన్నట్టున్నాడు. ఇలాంటి కాల్స్ ఉంటే మనకు గుండె చాలా సంతోషపడిపోద్ది. నాకు అనిపిస్తుంది ఇలాంటి కాల్స్ విన్నప్పుడు ఒకవేళ మీరు పరుగులు ఎత్తాలనిపిస్తుంది నాకు. ఈ యాక్టింగ్ ఆఫ్ చేసి మరి స్టాప్ చేసేసి పొలిటికల్ షోకి వెళ్తారా? ఇది కష్టం నాకు. పొలిటికల్ ఫీల్డ్ అంటే అది నచ్చదు. బట్ ప్రేక్షకులు కోరుతున్నారు. బట్ ట్రై చేద్దాం. అలా కోరిక మేరకు ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో. అలాంటి ఆలోచన అయితే ఏం లేదు. ఇప్పుడైతే సినిమాలు చేద్దాం, సినిమాలు తీద్దాం. ఇట్లనే లైఫ్ బాగుంది, కెరీర్ బాగా రన్ అవుతుంది. ఇదే కొనసాగిద్దాం ఇప్పుడైతే. సార్ బ్రిటన్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, పెంగ్విన్ సార్. ఓకే కాల్. సార్ చెప్పండి, బ్రిటన్ నుంచి పెంగ్విన్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి. సిల్వర్ స్టార్ రాజకుమార్ సార్ మాట్లాడుతుంది. మీరు ఈ జోకులు బంద్ చేసి మీరు తొందరగా బ్రిటన్ వచ్చి మా దగ్గర షార్ట్ ఫిలిమ్స్ అండ్ మూవీస్ తీసారు సార్, ప్లీజ్. ఓకే, వస్తాను. నెక్స్ట్ షెడ్యూల్ మేము అక్కడనే పెట్టుకున్నాం బ్రిటన్లో. మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటి దగ్గర దిద్దాం అనుకుంటున్నాం. ఓకే సార్, ఇంతకుముందు కూడా ముసలోడు మాట్లాడింది కదా రాజకీయం అని, అంతా పోకండి సార్ ప్లీజ్. మీరు తొందరగా వచ్చి మా బ్రిటన్ పరిపాలించారు సార్. అక్కడనే మొత్తం మూవీలు చేయాలి. ఓకే, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఆ ముసలోడు పాడుగా అంతా పోకండి సార్ మీరు. వాళ్ళని కామెంట్ చేయరాదు. ఓకే, చాలా ధన్యవాదములు సార్. బాయ్. సిల్వర్ స్టార్, ఇంతవరకు మరి మా మూవీ చూసారా అండి మీరు? మీ సినిమా చూసాను సార్. 100 మిలియన్ వ్యూస్ వచ్చిన మహేష్ బాబుతో సెల్ఫీ వీడియో చాలా అద్భుతం, మైండ్ బ్లోయింగ్ అండ్ అవైలబుల్. థాంక్స్ సార్, వెల్కమ్ యు సో మచ్. థ్యాంక్ యూ బ్రిటన్ సార్. బ్రిటన్ నుంచి పెంగ్విన్ గారు
థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఇక మీరు వెళ్ళచ్చు. ఓకే, అందరికీ ధన్యవాదములు. ఓకే ఓకే సార్.